హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే గనక, తల్లి చూడగానే ఎల్లమ్మ తల్లిని తాకు, నీ కోరిక ఏదైనా కానీ ఒక 2-3 నిమిషాలు విను, తర్వాత నీ కోరిక వెంటనే తీరుతుంది. ఇది సత్యం తల్లి, నిర్లక్ష్యం చేయకమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు మనకు బాబాగారు అందించాలనుకుంటున్నారు. మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే మొదలు పెట్టండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇక తల్లి, నేను చెప్పిన మాట విని చూడగానే ఎల్లమ్మ తల్లిని తాకావు కదా తల్లి. ఎల్లమ్మ తల్లి శక్తి గురించి వింటే నిజంగా ఆశ్చర్యపోతావు. నీ జీవితంలో ఎన్నో రకాలుగా కష్టాలు వచ్చాయి, ఎన్నిటిని కూడా తట్టుకుని ధైర్యంగా నిలబడుతున్నావు. ఒక చిన్న ఆశ మనసులో పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నావు. ఎప్పటికైనా కానీ కష్టాలు తీరకుండా పోతాయా? నేను సంతోషంగా ఉండకుండా ఉంటాడా? ఈ కష్టాలు ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి అని ఒక మంచి ఆశను పెట్టుకొని జీవిస్తూ ఉన్నావు. అయితే నీ ఆశ ఏదైతే ఉందో అది తప్పకుండా నిజమవుతుంది తల్లి. ఇప్పటి వరకు ఎన్నో రకాల కష్టాలను నువ్వు అనుభవించావు, ఎన్నో బాధల్ని కూడా చూసావు. ప్రతి కష్టం నీ మనసుని రాయి చేసుకొని వాటి నుంచి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేశావు. కొన్ని ప్రయత్నాలు చాలా వరకు సఫలమయ్యాయి, కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. కష్టాలు కన్నీళ్ళు ఏవైనా కానీ అవి నీకు ఉద్యోగానికి సంబంధించి కానీ, లేదా నీ భర్తకు సంబంధించి కానీ, లేదా నువ్వు చదువులో ముందడుగు వేయలేకపోతున్నా కానీ, లేదా నీ బిడ్డల భవిష్యత్తు గురించి కానీ, ఇలా ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ భూమి మీద జీవితాన్ని సంతోషంగా, ఎంత డబ్బులు ఉన్నవారైనా కానీ, అసలు డబ్బులు లేని వారైనా కానీ, మధ్యతరగతి వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ ఈ భూమి మీద మనస్ఫూర్తిగా 100కి 100% సంతోషంగా జీవించేవారు ఎవరు కూడా లేరమ్మా అంటే నమ్ముతావా? అయితే ఖచ్చితంగా నువ్వు నమ్మకపోతే నమ్మే తీరాలమ్మా. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమస్యతో సతమతమైపోతున్నాడు. అన్నీ ఉన్నవాడికి చాలా వరకు ఆరోగ్యం బాగుండదు. ఏమీ లేనివాడికి ఆశలు తీర్చుకోవడానికి చేతిలో డబ్బు ఉండదు. ఇక మధ్యతరగతి బతుకుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా తల్లి. తల్లి, నువ్వు మధ్యతరగతి జాతికి చెందిన దానివి కనుకనే కోరిన కోరికలన్నిటివి కొన్ని తీర్చుకోగలుగుతున్నావు, కొన్నిటిని నెరవేరుతాయని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నావు. అసలు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి అంటే గనక, నీ భర్త నీవు చెప్పినట్టుగా వినాలి అనుకుంటున్నావు, కానీ అతనేమో నీకు పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది నీ జీవితంలో అని చెప్పి ఆరా తీస్తే అక్కడ ఏ తప్పు ఏం లేదు. చాలా అందరూ ఎవరైతే వింటున్నావో వారందరూ కూడా అనుకునే మాట ఏంటి అంటే కనుక, ఈ అమ్మాయి చాలా గయ్యాలిది. ఎప్పుడు భర్త ఇంట్లోకి వచ్చినా కానీ తరచుగా గొడవలు పెట్టుకొని హింసిస్తూ ఉంటుంది. పదే పదే డబ్బు కావాలి అని చెప్పి టార్చర్ చేస్తూ ఉంటుంది. ఒక్కటి తీసుకురావాలి, నలుగురు తినాలి. మరి ఆ అమ్మాయి తెచ్చిన దాన్ని జాగ్రత్తగా వాడుకొని సర్దుకుపోవాలి కదా. మరి ఎందుకని ఆ అమ్మాయి ఇలా గొడవ చేస్తుంది? ఆడపిల్లకి అంత అహం పనికిరాదు, అంత పొగరు పనికిరాదు అని చెప్పి నలుగురు నానా రకాలుగా నేను అనుకుంటూ ఉన్నారు. అలా అనుకుంటూ ఉన్నారు అని చెప్పి అప్పుడప్పుడు నీ మనసుకు తెలిసినప్పుడు కొంచెం నీకు బాధ వేస్తుంది. ఎందుకంటే నువ్వు ఆడపిల్లవు కదా. అలా బాధ వేయడంలో తప్పేమీ లేదు, కానీ బాధపడాల్సిన అవసరం లేదు తల్లి. ఎందుకంటే నలుగురు అనుకోవాలి అనుకునే మాటలు ఎప్పుడైనా కానీ 100 కత్తులు అడ్డం పెట్టినా కానీ అనుకుంటూనే ఉంటారు. వారిని నువ్వు అనుకోవద్దు అని చెప్పి చెప్పలేవు. వారు అనే
అంటే వారు ఏవైతే నీ గురించి అభిప్రాయపడుతున్నారో అవే అనుకుంటున్నారు. అవి అనుకున్నంత మాత్రాన అవే వాస్తవాలైపోవు. నిజాలనేటివి నీ మనస్సాక్షికి తెలుసు. ఎందుకంటే నువ్వు బాధలో ఉన్నావు. ఎవరైనా కానీ ఒడ్డున కూర్చొని ఎన్ని మాటలైనా మాట్లాడతారు. చెరువులో మునిగిన వారికే కదా తల్లి చలంటే ఏంటో తెలుస్తుంది. కనుకనే చెప్తున్నాను. చుట్టుపక్కల వాళ్ళ గురించి, స్నేహితుల గురించి, బంధువుల గురించి, సన్నిహితుల గురించి, వేటి గురించి, ఎవరి గురించి ఆలోచించవద్దు. మొదట కళ్ళు మూసుకొని నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇది నీ జీవితం తల్లి. నీ జీవితంలో ఏది మంచి ఏది చెడు అనేది పూర్తిగా నీకు మాత్రమే తెలుసు. నీ భర్తలో ఉండే తప్పొప్పులేంటి, అతని ప్రవర్తన ఏంటి, ఎక్కడ ఎలా నడుచుకోవాలి, వచ్చిన రూపాయి ఎలా దాచిపెట్టుకోవాలి అనేది అతనికి తెలియకపోవడం వల్లనే నీకు ఇప్పుడు ఈ కష్టాలు. అంతేకాకుండా కొన్ని చెడు వ్యసనాలకు కూడా అతను బానిసయ్యి డబ్బుల్ని వృధా చేస్తున్నాడు. నీకేమో బిడ్డల భవిష్యత్తు గురించి కంగారు ఎక్కువగా. ఇతనేమో ఎన్ని చెప్పినా కూడా మారడే అని చెప్పి ఒక దిగులును అనుభవిస్తున్నావు తల్లి. నీ భర్తలో నీకు మార్పు రావాలి అని చెప్పి ఖచ్చితంగా నువ్వు కోరుకుంటున్నావు కదా. ఈ కోరిక నెరవేర్చడానికి ఈరోజు ఎల్లమ్మ తల్లి నీ దగ్గరికి వచ్చింది తల్లి. ఇక తర్వాతది మంచి చదువు చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేయాలనుకున్నావు. కానీ నీకు నీ చదువుకి తగ్గ ఉద్యోగం రావటం లేదు. నీతో పాటు చదువుకున్న వాళ్ళు ఎంతోమంది మంచి మంచి స్థానాలలో సెటిల్ అయ్యి ఇవాల్టి రోజున ఒక పొజిషన్లో ఉండి మంచి జీతాలను వాళ్ళు అందుకుంటున్నారు. కానీ నీ పరిస్థితి చూస్తే నువ్వు కోరుకున్న ఉద్యోగం అనేది నీకు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నావు. అయితే నీ సమస్యను పరిష్కరించడానికి ఈరోజు ఎల్లమ్మ తల్లి నీతో ఉంది. తల్లి కొన్ని రకాల అనారోగ్య సమస్యలతోటి అవి చిన్న చిన్నవే, వాటిని ఎలా తగ్గించుకోవాలో అర్థం కాక ఎన్ని మందులు వాడినా కూడా అవి తగ్గక అవి దీర్ఘకాలిగా నేను ప్రతిరోజు కూడా ఇబ్బంది పెడుతూనే ఆ యొక్క చిన్న చిన్న సమస్యల వలన నీ రోజువారి పనుల్లో ఆటంకాలు ఏర్పడి మనసు అనేది దృఢంగా లేకుండా చీటికి మాటికి కంగారు పడిపోతూ కన్నీరును తెప్పిస్తున్నాయి. అయితే నీకున్న ఈ సమస్యలను పరిష్కరించడానికి ఈరోజు ఎల్లమ్మ తల్లి నీ దగ్గరికి వచ్చింది. తల్లి కారణం ఏదైనా కానివ్వు, కష్టం ఏదైనా కానివ్వు, పడుతున్నది మాత్రం నువ్వే కదా తల్లి. కష్టం అనేది ఎవరికైనా కానీ కష్టమే. కన్నీరు అనేది ఎవరికైనా కన్నీరే. బాధ అనేది ఎవరికైనా బాధే. ఎప్పుడు కూడా ఎదుటివారు చెడుగా ఉండాలని చెప్పి అస్సలు కోరుకోకూడదు. ఎందుకంటే ఎదుటివారు సంతోషంగా ఉంటేనే వారు సంతోషాన్ని చూస్తే మనం ఇంకాస్త సంతోషపడేలాగా ఉంటాము. కనుక అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పి కోరుకోవాలి. తల్లి మనిషికి చిన్నపాటి స్వార్థం అనేది ఒక మెట్టు అంటే ఒక మెట్టును ఎత్తుగా ఎక్కిస్తుంది. కానీ అదే స్వార్థం అనేది మనిషి పతనానికి కూడా కారణమవుతుంది. కనుక స్వార్థం అనేది ఎక్కడ ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎవరి దగ్గర ఉండాలి అని చెప్పి ఆలోచించుకొని స్వార్థాన్ని చూపించు. తల్లి ఎదుటి వాళ్ళు నాకు ఇది ఇవ్వటం లేదు కాబట్టి నేను వారికి ఇది ఇవ్వటం లేదు, ఎదుటివారు నా పట్ల చాలా అసూయగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి నేను కూడా వారి మధ్య అసూయగా ప్రవర్తిస్తున్నాను అనే భావన అనేది ఎప్పటికీ కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇది కర్మఫలం తల్లి. ఎవరు చేసిన పాపాలకు, ఎవరు చేసిన కర్మలకు వారు తప్పకుండా శిక్షను అనుభవించి తీరాల్సిందే. ఇదే కలియుగం తల్లి. అయితే ఇప్పుడు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు చూడగానే ఈరోజు ఎల్లమ్మ తల్లిని తాకావు. ఎల్లమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి, అందరి అమ్మవార్లు కూడా చాలా శక్తివంతమైన వాళ్ళు. ఆడదానికి శక్తి లేదు అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా తన శక్తిని దిగజార్చుకొని చాలా చాలా అంటే చాలా దిగజారిపోయినట్టుగా, చాలా నీరసించిపోయినట్టుగా భ్రమపడుతూ ఉంటుంది. కానీ
నిజం చెప్పాలి అంటే మగవారి కంటే కూడా ఆడవారి దగ్గరే చాలా ఎక్కువ శక్తి ఉంటుంది. దానికి నిదర్శనమే అమ్మవారు కనుక నువ్వు ఈరోజు చూడగానే ఎల్లమ్మ తల్లి తాకావు. నువ్వు చేయాల్సిందల్లా కూడా ఒక చిన్న పని. ఏంటి అంటే నీ దగ్గర పసుపు గుడ్డ ఉంటే పసుపు గుడ్డను తీసుకో. లేదు అనుకుంటే గనక ఒక తెల్ల గుడ్డను తీసుకొని దాన్ని పసుపు నీళ్ళల్లో ముంచి దాన్ని పచ్చగుడ్డగా మార్చేసుకో. అప్పుడు పసుపు రంగులోకి మారుతుంది కదా తల్లి. అప్పుడు నువ్వు ఇదంతా కూడా నేను చెప్పేది రాత్రి సమయంలోనైనా చేసుకోవచ్చు, ఉదయమైనా చేసుకోవచ్చు, ఏ వారమైనా చేసుకోవచ్చు. మంగళవారం, శుక్రవారం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. అయితే ఇప్పుడు నువ్వు ఆ విధంగా క్లాత్ని, ఎల్లో కలర్ క్లాత్ని, పసుపు కలర్ క్లాత్ని తీసుకున్నావు కదా తల్లి. అందులో నువ్వు 11 రూపాయలు కానీ లేదా 21 రూపాయి కానీ పెట్టు. పెట్టిన తర్వాత కొంచెం పసుపుని, కొంచెం కుంకుమని దాని మీద వెయ్యి. వేసిన తర్వాత నీ యొక్క సంకల్పాన్ని, నీ యొక్క కోరికని తెచ్చుకొని అమ్మవారికి ముడుపును కట్టు. ఈ విధంగా కట్టిన ముడుపుని నీ ఇంట్లో ఉండే దేవుడి మందిరంలో అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టు. ఒకవేళ అమ్మవారి ఫోటో కనుక నీ దగ్గర లేకపోతే కనుక నువ్వు దుర్గమ్మ తల్లి పాదాల దగ్గరైనా పెట్టొచ్చు. లేకపోతే కనుక ఏ అమ్మవారి పాదాల దగ్గరైనా సరే పెట్టుకోవచ్చు. కానీ నువ్వు అది ఎల్లమ్మ తల్లి కడుతున్నావు కాబట్టి అమ్మవారిని తలుచుకుంటూ నువ్వు దైవ మందిరంలో పెట్టు. ఈ విధంగా పెట్టిన తర్వాత అమ్మవారికి నువ్వు ఏ కోరిక తీరాలి అని చెప్పి నువ్వు ముడుపు కట్టుకున్నావో ఆ కోరిక తీర్చమని చెప్పి అమ్మవారి ముందు సంకల్పం చేసుకో. ఈ విధంగా నువ్వు సంకల్పించుకున్న తర్వాత చక్కగా నీ పని నువ్వు చేసుకో. ఇక అమ్మ నీ కోరిక తీర్చే పనిలో ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇది కట్టిన రోజు గమనించి గొప్ప మార్పు ఏంటో చెప్పు తల్లి. నువ్వు ఈ ముడుపు కట్టిన తర్వాత రాత్రి సమయంలో నిద్రించినప్పుడు 5 పడగల పాము అనేది నీకు కలలోకి వస్తుంది. ఖచ్చితంగా అమ్మవారు 5 పడగల పాము రూపంలో ఒక శక్తి స్వరూపిణిగా నీ కళ్ళ ముందు ఉంచి నిల్చుంటుంది. అప్పుడు అలా వచ్చి అమ్మవారు కలలో కనిపించిందంటే కనుక ఖచ్చితంగా నీకు ఆ కోరిక తీరుతుంది అని చెప్పి అర్థం తల్లి. కానీ ఇదంతా కూడా నువ్వు నమ్మకంతో చేయాలి. ఈ విధంగా నమ్మకంతో చేసి అమ్మవారికి ముడుపు కట్టి అమ్మవారు ఆ కోరికను తీర్చిన తర్వాత ఎంతో సంతోషంగా అమ్మవారి గుడికి వెళ్ళి ఆ ముడుపును ఉండిలో వేసిరా. అలా వేసి వచ్చి అలా ముడుపును కట్టి అలా సంకల్పించుకున్న వాళ్ళు ఎంతోమంది కూడా ఇవాల్టి రోజున చాలా సంతోషంగా ఉంటున్నారు తల్లి. అసలు తీరనే తీరదు అనుకున్న కోరిక తీర్చుకొని వారి జీవితాలలో ఆనందంగా వాళ్ళ జీవితంలో గడుపుతున్నారు తల్లి. ఇది చాలా శక్తివంతమైన తల్లి. నువ్వు చేయాల్సిందల్లా కూడా ఈ విధంగా ముడుపును కట్టి నమ్మకంతో నేను చేయడం మాత్రమే. నమ్మకం అనేది చాలా ముఖ్యం తల్లి. ఎందుకంటే నమ్మకం లేకుండా ఏ పనులు కూడా జరగవు. నీవు అమ్మవారికి ఆ ముడుపు కట్టిన రోజు రాత్రి సమయంలోనే నీకు అమ్మవారు 5 పడగల రూపంలో, ఒక పాము రూపంలో కానీ లేదా శివలింగం రూపంలో కానీ నీకు అమ్మవారు ఖచ్చితంగా దర్శనమిస్తారు. ఆ విధంగా నీకు దర్శన భాగ్యం కలిగింది అంటే కనుక ఖచ్చితంగా నీ యొక్క సంకల్పం, నీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అది తప్పకుండా తీరిపోతుంది తల్లి. ఖచ్చితంగా నీ చిన్న పనిని చేసుకో. బాబా ఎన్నో రకాల కష్టాలు పడుతున్నాను, ఎన్నో రకాల బాధలని అనుభవిస్తున్నాను. నా కష్టాలు తీరవా బాబా, నా బాధలు తీరవా బాబా, నేను ఈ యొక్క నరకాన్ని అనుభవించలేకపోతున్నాను బాబా, సంతోషంగా ఉండాలని ఉంది బాబా అని చెప్పి నన్ను అడుగుతున్నావు కదా తల్లి. మరి ఆ సంతోషాన్ని తెచ్చే మార్గాన్ని నీకు చూపించాను. ఆ కష్టాలను ప్రారదోలే మార్గాన్ని కూడా చూపించాను. ఇది ఒక్కటి చేసుకో. నీ భర్తలో మార్పు కలుగుతుందమ్మా. నీకు ఆరోగ్యం చక్కగా సర్దుమణుగుతుంది. నీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. నీవు కోరిన ఉద్యోగం అనేది నీకు లభిస్తుంది. నీ తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు. నీ జీవితంలో కష్టాలు అన్నిటి కూడా వెళ్ళిపోతాయి. చాలా సంతోషకరమైన రోజులు అనేటివి నీ జీవితంలోకి వస్తాయి. ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం ఉండదు. ఆ చల్లటి తల్లి నీ కోరికలన్నింటినీ కూడా తీర్చి సంతోషంగా ఉంచుతుంది.
అంతేకాక ఈ తండ్రి అయిన బాబా నీ వెన్నంటే ఉండి ఎప్పటికప్పుడు కూడా నేను కష్టాల్లో కూరుకుపోకుండా, సుడిగుండాల్లో పడిపోకుండా ఎప్పటికప్పుడు నిన్ను రక్షిస్తూ, నిన్ను మెలకువలు చెప్తూ ఈ జీవితంలో ఎలా ముందడుగు వేయాలో నేను చూసుకుంటూ ఉంటాను. తల్లి, నువ్వు ఈ మాట వినే ఉంటావు కదమ్మా, నారు పోసిన వారే నీరు కూడా పోస్తారు అని చెప్పి. మరి నీ జన్మకు కారణమయ్యి నీవు నన్ను నమ్ముకున్న తర్వాత నీ నమ్మకాన్ని నేను ఎలా వమ్ము చేసుకుంటాను తల్లి? అది నేను అవమానించుకున్నట్లే కదా తల్లి. ఇకనైనా కానీ నా మీద అలక మానుకో తల్లి. నన్ను సంతోషంగా ఇదివరకు నాతో ఎలా బాబా, ఇది బాబా అని చెప్పి బాధని చెప్పుకున్నావు, సంతోషాన్ని చెప్పుకున్నావు, ఆనందాన్ని చెప్పుకున్నావు, కన్నీటిని పెట్టుకున్నావు. మరి ఇన్ని ఇలా ఒక తండ్రిలాగా భావించి చేసుకున్నావు. బాబా నాకు తండ్రి కూడా లేడు కదా బాబా, నీవే నాకు తండ్రి లాంటి వాడు, మీరే పెద్ద దిక్కు అని చెప్పి అన్నీ కూడా నా కాళ్ళ ముందుకు వచ్చి చెప్పుకునేదానివి. కానీ ఇప్పుడు నేను నీకు గుర్తుకే రావటం లేదు తల్లి. నన్ను నువ్వు మర్చిపోయావుగా తల్లి. నీ కష్టాలు తీరలేదని చెప్పి అలకను చూపిస్తున్నావా, లేదా పూర్తిగా నన్ను వదిలిపెట్టేశావా తల్లి? అయితే నీ కష్టాలు తీర్చడానికి కదమ్మా ప్రతి మార్గాన్ని నేను నీకు చూపిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా నీతో ఒకటే చెప్తూ ఉంటాను తల్లి, ఎన్నో కష్టాలను పడాల్సిన నీ జీవితంలో కష్టాలన్నింటినీ కూడా దూరం చేసి కొన్ని కష్టాలను అనుభవించేటట్టుగా మాత్రమే చేస్తాను. లేదంటే 100% అనుభవించాల్సిన నీ జీవితంలో 20% మాత్రమే అనుభవించేలా చూస్తున్నాను. మిగతా 80% అనుభవించకుండా చూస్తుంది ఈ బాబానేమ్మా. ఇక ఈ తండ్రి మీద అలక చూపిస్తే నాకు కూడా బాధ కలుగుతుంది కదా తల్లి. నా బిడ్డ మాట్లాడకపోతే నేను మాత్రం ఎలా సంతోషంగా ఉంటాను? ఈ యొక్క సంతోషాన్ని చూడాలి అని చెప్పి ఆశగా ఎదురు చూశాను. ఈ తండ్రి బాధను ఎలా చూడగలుగుతావో చెప్పు. మరి నా బాధను కూడా నువ్వు తీరుస్తావు కదా. నాతో మాట్లాడి బాబా, ఇది బాబా అని చెప్పు తల్లి. అప్పుడప్పుడు కోపాన్ని, అలకలు అనేటివి ప్రతి తండ్రికి కూడా, కూతురికి కూడా సహజంగా జరిగేటివే కనుక నేను వేటిని కూడా పట్టించుకోను. మరొక చిన్న విషయం ఏంటంటే కనుక, నువ్వు నన్ను వదిలినా కూడా నేను నిన్ను వదిలిపెట్టను తల్లి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక నమ్మకాన్ని నువ్వు మనసులో పెట్టుకొని నా పాదాల దగ్గరికి వచ్చి నీ యొక్క దుఃఖాలన్నీ కూడా నాకు చెప్పావు, ఏ నమ్మకం అయితే ఆ క్షణంలో నీ మనసులో ఉందో ఆ నమ్మకాన్ని నేను చూశాను. కనుక నా బిడ్డ నమ్మితే ఇంత గట్టిగా నమ్ముతుంది, నా యొక్క నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు అనే ఉద్దేశం నేను ఆ క్షణంలోనే మనసులో కలిగించుకున్నాను. కనుక నీ కష్టాలని, బాధల్ని తప్పకుండా తీరుస్తాను, నిన్ను సంతోషంగా ఉంచుతాను. నువ్వు దేని గురించి భయపడకుండా, దేని గురించి ఆలోచించకుండా జీవితం సాఫీగా, సంతోషంగా గడిచిపోతుంది అని చెప్పి నమ్మి ఆనందంగా ఉండడం మొదలుపెట్టు. సరేనా అమ్మ అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని కూడా ఈరోజు చూపించారు కదండి. ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా. అంతే కదా, కష్టాలు తీర్చే మార్గాన్ని ఎల్లమ్మ తల్లి దగ్గర ముడుపు కట్టమని కూడా చెప్పారు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అలా చేసుకోగలిగినప్పుడు తప్పకుండా చేసుకోండి. బాబాగారు మనకు కష్టాన్ని తీర్చే మార్గాన్ని చూపించారు కాబట్టి ఆ కష్టాన్ని తీర్చుకొని ఆనందంగా జీవించండి, సంతోషంగా జీవించండి. ఈరోజు మరి ఈ సందేశం అందరికీ కూడా నచ్చింది అనిపిస్తున్నట్లయితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్రతి ఒక్క విషయంలో మనకు తోడుగా ఉండి ఈ తండ్రి అయిన బాబా వెన్నంటే ఉండి ఎప్పటికప్పుడు కూడా నిన్ను కష్టాలను కూరుకుపోకుండా, సుడిగుండాల్లో పడిపోకుండా ఎప్పటికప్పుడు నేను రక్షిస్తూ, నీకు మెలకువలు చెప్తూ జీవితంలో ఎలా ముందడుగు వేయాలో నిన్ను చూసుకుంటూ ఉంటాను తల్లి. నువ్వు ఈ మాట వినే ఉంటావు కదమ్మా, నారి పోసిన వారు నీరు కూడా పోస్తాడు అని చెప్పి. మరి నీ జన్మకు కారణమయ్యి నువ్వు నన్ను నమ్ముకున్న తర్వాత నీ నమ్మకాన్ని నేను ఎలా వమ్ము చేసుకుంటాడు తల్లి? అది నన్ను నేను అవమానించుకున్నట్లే కదా. ఇకనైనా కానీ నా మీద అలక మానుకో తల్లి అని బాబాగారు అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మనకు అందించారు కదండి. ప్రతి సంతోషాన్ని, బాధను అన్నీ కూడా కన్నిటిని కూడా పెట్టుకున్నావు. ఇన్ని ఇలా ఒక తండ్రిలాగా భావించి చేసుకున్నావు కదా.
తండ్రి కూడా లేదని చెప్పి నాకే అన్ని విషయాలు చెప్పావు. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సౌర్భౌరి. సర్వే జన సుఖినో భవంతు.